తెలంగాణ రాష్ట్రంలో మొత్తంలోనే అత్యధికంగా సందర్శకులు సందర్శించే మన నెహ్రూ జూలాజికల్ పార్కు. ఇక సంవత్సరానికి దాదాపు 20 నుంచి 30 లక్షల మంది వస్తూ ఉంటారు. మరి జూ పార్కులు ఉన్నటువంటి జంతువులను చూస్తూ ఉంటారు. ఇగో ఇంత చక్కటి చరిత్ర కలిగింది మన నెహ్రూ జూలాజికల్ పార్క్. ఇక చూస్తున్నారు కదా పబ్లిక్ ఎట్లా పోతున్నారో మంచిగా ట్రైన్లో ముద్దుగా అంతా చూసుకుంటా. ఎండాకాలం పూట అందరికీ మంచిగా సంబరం అనిపిస్తున్నది. ఇట్లా పార్క్లోకి వచ్చి మంచిగా ఎంజాయ్ చేసుకుంటున్నారు. ఇట్లా చెట్ల నీడకు మంచిగా సేద తీర్చుకుంటున్నారు. ఇంకా చాలా చూసేది ఉన్నది. ఇంకా చాలా జంతువులు ఎట్లున్నాయి, ఏం సంగతి, ఎండపూట మరి నీడకు బతుకుతున్నాయా, ఏం సంగతి, ఇంకా చాలా ఉన్నాయి. చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మరి మూగజీవాలకు చెప్పేటోళ్ళు ఉండరు, చేసేటోళ్ళు ఉండరు, ఏముండదు. కాబట్టి మూగజీవాలను మంచిగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఇక మరి ఈ తీరుల సవలతులు అయితే చేస్తూ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం, రోజుకు ఎన్నిసార్లు నీళ్ళు కొడతాడు, ఏం సంగతి, నీళ్ళు ఎన్నిసార్లు కొడతారు, ఏం సంగతి, ఎట్లా నడిపిస్తారు ఈడ. ఇక్కడ గంటకొకసారి కొడతాము. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు లేనంతగా ఇప్పుడు 46 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వచ్చింది కాబట్టి ఎవ్రీ టైంగా గంటకోసారి కొడుతూనే ఉంటాం. ఇట్లా వాటరింగ్ పైన పాగర్స్ పెట్టినాం, కసకస్ తట్టీలు కట్టినాం, వీటి లోపల కూలర్స్ పెట్టినాం. జంతువులను చాలా మంచి మా పిల్లల లెక్క చూసుకుంటాం. ఎవ్రీ 1 అవర్కి ఒకసారి వాటరింగ్ చేస్తూనే ఉంటాం. ఎట్లా పులులు ఇక మరి నీళ్ళు లేకపోతే ఎట్లా చేస్తే మన కింద మీద చేసే ప్రయత్నం చేస్తే ఆ పులులు ఏం చేయవు, దానికి నీళ్ళు ప్రొవైడ్ చేస్తాం కదా. పొద్దుగాల పాలు, చికెన్ ఇస్తాం బ్రేక్ఫాస్ట్గా. ఈవినింగ్ బీఫ్ ఉంటుంది, 6 to 8 kgs దాకా ఇస్తాం. మంచి ఆరోగ్యంగా ఇస్తాం. దానికి గ్లూకోన్ డి కూడా పెడతాం. ఇప్పుడు నీళ్ళలో ఇస్తే ఆపిస్తాం. ఇక్కడ ఎండలు ఎక్కువ తాగకుండా కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాం. ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఇక నీళ్ళు అయితే కొడుతున్నారు. మళ్ళీ ఇంకేమన్నా సవలతులు చేస్తున్నారా? ఇప్పుడు దానికి ఏమన్నా ప్రత్యేకమైన ఫుడ్ ఏమన్నా తినిపిస్తున్నారా? అంటే విటమిన్ సి, ఇది కూలింగ్ కోసం విటమిన్ సి ఉంటుంది. గ్లూకోన్ డి కూడా ఉంటుంది. మేము దాంట్లో వాటర్లో గ్లూకోన్ డి వేసి తాపిస్తాం. 2 గంటలకు ఒకసారి గ్లూకోన్ డి పోతూనే ఉంటాము. పోసి వాటికి తాపివేయడం జరుగుతుంది. వడదెబ్బ ఎండ ఎక్కువ ఉన్నాయి కాబట్టి డిహైడ్రేషన్ కాకుండా దానికి 2 అవర్స్కి ఒకసారి వాటర్ గ్లూకోన్ డి కూడా తాపిస్తుంటాము. చూసిరు కదా, మొత్తం మీద అయితే ఇంట్లో పిల్లగాలను ఎట్లా చూసుకుంటామో పులులను కూడా అట్లనే చూసుకుంటామని చెప్పబట్టే అన్న. ఇంకా మరి చాలా జంతువులు ఉన్నాయి, నోరు లేని మూగజీవాలు ఎట్లున్నాయి, ఏం సంగతి, ఈ ఎండలల్లో ఏం చేస్తున్నాయో ఒకసారి చూసొద్దాం పండి. చూస్తున్నారు కదా నా వెనకాల పులులు ఎట్లున్నాయో. మొత్తం మీద ఎండలు అయితే మంచిగా తానం చేపిస్తూ ఉన్నారు, మంచిగా నిమ్మలంగా చూసుకుంటా ఉన్నారు. ఇక చూడండి ఎంత హుషారు ఉన్నాయో. మళ్ళీ క్రూర మృగాలు ఇక చిన్నగా లేవు, ఒకటి మంచిగా కొట్లాడుకుంటున్నాయి. బయట ఎండకైతే ఇక మనసులు ఆగమైపోయే పరిస్థితి ఉన్నది. కానీ ఇక నెహ్రూ జూలాజికల్ పార్కులు అయితే మంచిగా చూసుకుంటున్నారు పులులనైతే. ఇక చూడుండ్రి ఎట్లున్నాయి, ఏం సంగతి, ఎట్లా గర్జిస్తున్నాయో ఒకసారి చూడుండ్రి. ఎయిర్ కూలర్ పెట్టిరు మంచిగా. ఇక చల్ల గాలి పోతా ఉన్నది, మంచిగా 3 అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. అవి ఎట్లా వదులుతున్నాయో చూడుండ్రి. మస్తు హుషారు ఉన్నాయి పులులు అయితే. ఎండ దెబ్బ తాకినట్టే లేదు. ఇంతకుముందు చూసినాం కదా, ఇంతకుముందు పులుల పేర్లు ధర్మ, నాగమని, మరి అట్లున్నాయి ఆ పులుల పేర్లు. ఇక నా ముందు కనిపిస్తున్నది కదా ఇంకో పులి, అది చూడండి ఎట్లా తిరుగుతున్నదో మంచిగా చల్లగా. ఇక ఈ పేరు ఏం పేరు అన్న? ఈ పేరు సంతోష్ పులి పేరు. నిజంగా చాలా సంతోషంగా తిరుగుతూ ఉన్నది నీళ్ళల్లో. మరి అవో చూడండి ఎంత ముద్దుగా తిరుగుతూ ఉన్నదో. అవో అట్లనే గర్జిస్తూ ఉన్నది. అవు చూసిరు కాదు ఊళ్ళో ఎట్లా ఎగురుతున్నదో, మామూలు ముచ్చట కాదు. ఈడు ఉన్న వాళ్ళందరికీ భయం అవుతున్నది. మళ్ళీ ఆ తీరులా మరి హుషారు ఉన్నది. ఇక ఎండకు మనుషుల కన్నా తిప్పలు ఉంటుండొచ్చు, కానీ ఇక మూగజీవులకైతే అసలు తిప్పలు లేదు. మరి ఆ తీరులా మరి మొత్తం మీద అయితే మంచిగా చూసుకుంటా ఉన్నారు.
చూస్తున్నారు కదా గ్లూకోడ్ మొత్తం మీద అయితే మరి గ్లూకోజ్ పౌడర్ అయితే వేస్తూ ఉన్నారు పులికి. మరి అది కూడా మంచిగా ఉండాలి కదా దృఢంగా. అట్లా అని చెప్పి ఇగో ఇట్లా రోజుకు 2-3 సార్లు ఇస్తుండొచ్చా ఏందో ఒకసారి అయితే కనుక్కుందాము. మరి ఏం సంగతి. మంచిగా చూసిరు కదా పులులు అయితే ఎంత హుషారుగా ఉన్నాయో. మరి నెహ్రూ జూలాజికల్ పార్క్లో మరి వాటికి ఏమేమి ఆహారం ఇస్తారు, ఏమేమి సంగతి, పొద్దుగలడు సంతి పొద్దుమికిన దాకా ఏం తిండి పెడతారో ఒకసారి అన్నను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న మరి ఎట్లా చూసుకుంటారు, ఏమేమి తిండి పెడతారు? ముందే మస్తు ఎండ కొడతా ఉన్నది ఇప్పుడు. ఎండలకు ఇప్పుడు కసకస్ తట్టీలు కానీ గన్ని బ్యాగులు కానీ లోపల కూలర్ కూడా అరేంజ్ చేసినాం, మీరు అన్నీ చూసారు. ప్లస్ ఇప్పుడు గ్లూకోండి కూడా వేసినాం, గ్లూకోండి చేస్తుంటాం. ఎండలు తాగకుండా ఎవ్రీ 1 అవర్కి ఒకసారి వాటర్ పైనకి వెళ్ళి స్ప్రింక్లర్ కూడా ఆన్ చేసినాం, ఫాగర్స్ ఆన్ చేసినాం. ఇంకా కొన్ని వాటర్ కూడా మేము పైపింగ్తో వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తూ ఉంటామండి. ఎవ్రీడే మాకు ఇదే డ్యూటీ కాబట్టి, నా సర్వీస్ 20 సంవత్సరాలు పుల్లుల దగ్గర కాబట్టి ఇక ప్రతిరోజు వాటికి అలన పాలన చూసేది నేనే. దీని పేరు సంతోష్, అది సూర్య. 4 ఇయర్స్ చిన్నపిల్లలు మా చేతుల్లోనే పుట్టినాయి కాబట్టి మేము మంచిగా చూసుకుంటామండి. మరి దాదాపు 25 సంవత్సరాల సంది నువ్వు పులుల దగ్గరనే బతుకుతా ఉన్నావు. నువ్వు కూడా పులి బిడ్డ లెక్కనే అనిపిస్తున్నావు చూస్తుంటే. మరి ఎప్పుడు భయం కాలేదన్న మీకు? అంటే భయం అంటే మాకు ట్రైనింగ్ ఇస్తారు ముందు. బయట ఢిల్లీ కానీ హర్యానా వేరే రాష్ట్రాల్లో కూడా పోయి మేము ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మాకు ట్రైనింగ్ ఇస్తుంది. ఎట్లా వాటిని హ్యాండిల్ చేయాలి, ఎట్లా చూసుకోవాలి, మీరు మంచి జాగ్రత్త చూసుకోవాలి. పులి అనేది చాలా పెద్ద జంతువు మనకు. దాన్ని ఎట్లా చేయాలని కూడా మాకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ట్రైనింగ్ ఇస్తుంది. మా దగ్గర జూ అధికారులు కూడా మాకు ట్రైనింగ్ ఇస్తారు. అలా చెప్పిన దాన్ని బట్టి మేము జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తుంటాం. ఇప్పడం కానీ, క్లీన్ చేయడం కానీ, మైలా చేసినా కూడా ఇమ్మీడియట్లీ తీసేస్తాం. చాలా జాగ్రత్త. భయం ఉండే, స్టార్టింగ్లో భయం ఉండే, కానీ ఇప్పుడు ఇక మా చేతిలో పుట్టిన పిల్లలు కాబట్టి ఇక మాకు అలవాటు అయిపోద్దండి. 25 సంవత్సరాల సర్వీస్ కాబట్టి మాకు అలవాటు అయిపోయింది సార్. ఇప్పుడు ఎండ బగబగ మండుతా ఉన్నది. మరి ఈ ఎండ పూట మరి డాక్టర్లు ఏమన్నా సూచనల ప్రకారం ఏమన్నా ఫుడ్ అట్లా అందిస్తురా మీరు? సి విటమిన్స్ ఫుడ్ ఉంటుంది. దానికి గ్లూకోండి ఇవన్నీ కలుపుతుంటారు. టానిక్లు కూడా ఉంటాయి కొన్ని. బీఫ్లు అన్నీ కలిపి మాకు ఇస్తారు. దాన్ని మేము ఈవినింగ్ 4:30కి జంతువులకు పెడతామండి. ఎవ్రీ టైం వస్తూనే ఉంటారు. పొద్దున మధ్యాహ్నం 3 సార్లు డాక్టర్లు రౌండ్కి వస్తారు. మమ్మల్ని అడుగుతారు ఏమైనా సిక్ ఉందా, ఏమైనా మోషన్స్ ఉందా, ఏదైనా ఉందా అంటే మేము ఏమంటే అబ్జర్వ్ చేస్తాం కాబట్టి చూసి చెప్పేస్తాం. దాన్ని బట్టి వాళ్ళు మెడిసిన్ ఇస్తారు. చూసిరు కదా మొత్తం మీద అయితే మరి పిల్లలు లెక్కనే మరి మొత్తం మీద అయితే పులులను చూసుకుంటామని చెప్తా ఉన్నాడు అన్న. ఇక మనం అందరం సంతోషపడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే ఇక బయట మనుషులకే దిక్కు లేదు. మరి మూగ జీవాలను ఇంత మంచిగా ఇంత ముద్దుగా చూసుకుంటా ఉన్నారు నెహ్రూ జూలాజికల్ పార్క్లో. ఇంతకుముందు చూసినాం కదా 2 పులులను, సంతోష్, సూర్య. మరి దాని తల్లి ఎవరు అనుకుంటున్నారు? ఇగో ఇక్కడ కనిపిస్తూ ఉన్నది కదా మరి దాని తల్లి. ఇక బిడ్డలను మొత్తం మీద అయితే మంచి మరి అటు పెట్టింది. మరి ఇక ఇప్పుడైతే ఇక్కడ మంచిగా ముద్దుగా వండుకున్నది. దీని పేరు ఏం పేరు అనుకుంటున్నారు? ఇక మరి దీని పేరు ఆశ. మరి నిజంగానే మొత్తం మీద అయితే ఏ ఆశ లేకుండా మంచిగా నిమ్మలంగా అయితే వండుకున్నది. మరి పిల్లలను అటు మంచిగా ముద్దుగా అవతల పెట్టింది, ఇవతల మంచిగా ముద్దుగా సేద తీర్చుకుంటా ఉన్నది. దీనికోసం కూడా ప్రత్యేకమైనటువంటి స్ప్రింక్లర్స్ పెట్టిర్రు. ఎండకు మంచిగా ఉండాలి అని చెప్పి, చల్లగా ఉండాలని చెప్పి అగో మీదికెళ్ళి మంచిగా చుక్క చుక్క నీళ్ళు కారుతూ ఉన్నాయి. ఇక మంచిగా అది సేద తీర్చుకుంటా ఉన్నది. ఇక ప్రత్యేకమైనటువంటి ఫుడ్ అట్లా ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇక అప్పుడప్పుడు మంచిగా అన్నల్లో వచ్చి మంచిగా పైప్తో నీళ్ళు పడుతున్నారు. ఇక పులులకైతే ఏం డోకా లేదు. ఇంతకుముందు పులులను చూసినాం. ఇక మరి అట్లా తిరుగుకుంటూ అయితే మొత్తం మీద జింకల దగ్గరికి అయితే వచ్చినాం. ఇక జింకలు అయితే ముద్దుగా ఆడుకుంటూ ఉన్నాయి, అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. జింకల కోసం అయితే మరి నెహ్రూ జూలాజికల్ పార్క్లో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేసిర్రు. ఇక మీకు అక్కడ కనిపిస్తుండొచ్చు మంచిగా ఒక షెడ్ వేసే ప్రయత్నం అయితే చేసిర్రు. ఇక మరి తీరొక్క జింకలు అయితే ఉన్నాయి, చిన్నపిల్లలు ఉన్నాయి, పెద్ద పిల్లలు ఉన్నాయి, అన్ని తీరులో ఉన్నాయి. ఇక ఆడైతే పెద్ద గుంపే కూర్చునేది మరి చెట్ల కింద అయితే. ఇక మంచిగా మరి ఇంటికాడ దోస్తాన్లు ఎట్లా ఆడుకుంటారో మరి ఇక్కడ జింకలు కూడా అట్లనే మంచిగా ముద్దుగా ఆడుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాయి. ఇక మరి చెట్లు అయితే బాగానే ఉన్నాయి. చెట్ల కింద పోయి మంచిగా ఇంత సేద తీర్చుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాయి. మరి వేసవి కాలంలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ నెహ్రూ జూలాజికల్ పార్క్లో. మరి ఇక్కడ మీకు ఒక పక్షి కనిపిస్తుంది చూడండి. ఇది మరి ప్రపంచంలోనే అతి పొడవైన పక్షి ఆస్ట్రిచ్. మరి ఇది ఎంతోమంది ఇక మరి పుస్తకాలలో చూస్తుండొచ్చు, కానీ ఇప్పుడైతే ఇక రియల్గా చూడుండ్రి ఎట్లున్నా చూడండి. దాని ముక్కు, దాని కథ ఎంత పొద్దుగా ఉన్నదో. మరి చూస్తురు కదా నా వెనకాల ట్రైన్ ఎంత ముందుకు వస్తూ ఉన్నదో.
ఎండాకాలం పూట అందరు ఇట్లా నెహ్రూ జూలాజికల్ పార్క్లకు వచ్చి మంచిగా ఎంజాయ్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇగో ఇట్లా ట్రైన్లు ఎక్కి మంచిగా ముద్దుగా అటు ఇటు తిరిగే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అగో చూడండి పోరలు పొటగాళ్ళు అందరూ ఎంత ముద్దుగా తిరుగుతూ ఉన్నారో ఇట్లా మంచిగా పక్షులను జంతువులను చూసుకుంటా మరి ఇగో ఈ తీరులో ఎంజాయ్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. జంతువులన్నిటిని ఫోన్లలో బంధించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇగో ఈ తీరులో మురుస్తూ ఉన్నారు. మరి ఎండలాల ఇంటికాడు ఉంటే ఏమొస్తుంది చెప్పుండ్రి. ఇక ఇట్లా మంచిగా బయటకు వచ్చి కొద్దిసేపు మంచిగా ఎంజాయ్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇట్లా చాలా మంది మరి ఇట్లా నెహ్రూ జూలాజికల్ పార్కు వచ్చి మంచిగా ఎంజాయ్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఒక అగో చూస్తున్నారు గదుల్లో నెమలి ఎట్లా మరి డ్యాన్స్ చేస్తూ ఉన్నదో. మరి మన ఊర్లల్లో అడవులలో చూస్తుంటే నెమలిలు వేరే లెక్కలు ఉంటాయి, కానీ ఈడ మటుకు ఇంకో లెక్కలు ఉన్నాయి. మంచిగా ముద్దుగా అగో డ్యాన్స్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాయి. ఇక మరి దీన్ని తెల్ల నెమలిలు అంటారు. ఎంత ముద్దుగా డ్యాన్స్ చేస్తూ ఉన్నదో చూడుండ్రి ఒకసారి. చూసిరు కదా ఇంతకుముందు నెమ్లీలు ఎట్లా ఆడినాయో ఆట మంచిగా ముద్దుగా ఆడినాయిలే. ఇగో ఇప్పుడు నా వెనకాల కనిపిస్తున్నాయిగా ఏనుగులు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక 2 కళ్ళు జాలతలేవు మరి గంత పెద్దగా ఉన్నాయి ఏనుగులు. ఆ ఏనుగులకు ఎండకు ఏ తిప్పలు కాకుండా మరి ఇగో అట్లా షెడ్ వేసే ప్రయత్నం అయితే చేసిర్రు. మరి ఎట్లున్నది ఏం సంగతి ఓసారి అడిగే ఈ ప్రయత్నం అయితే చేద్దాము. అన్న ఎట్లా అనిపిస్తుంది అన్న, మంచిగా అనిపిస్తుందా ఏనుగులకు ఎండ? మరి ముందే మస్తు ఎండ ఇక్కడ కొడతా ఉన్నది. ఎండ లేకుండా చాలా బాగా చేశారు. ఏనుగులు బాగా ఉన్నాయి, 2 అటువైపు 2 ఉన్నాయి, చాలా బాగున్నాయి. షెడ్ కూడా బాగా వేశారు, నీడగా ఉంది ఏనుగులకి, ఎండ దెబ్బ కొట్టకుండాను. ఎండలు ఎట్లా ఉక్కపోతా ఉన్నాయి. మరి ఇండ్లలో ఉండలేక మంచిగా వీళ్ళు కూడా సేద తీర్చుకునేందుకు నెహ్రూ జూలాజికల్ పార్కు అయితే కదిలిర్రు. మరి ఎట్లా అనిపిస్తున్నది ఏం సంగతి, ఇక్కడ పరిస్థితి ఎట్లుందో ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. ఎట్లా అనిపిస్తున్నది అన్న జంతువులను మీరు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. మా ఫ్యామిలీస్తో కలిసి వచ్చాము. ఏనుగులు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత పెద్దగా ఉంటాయని. మంచిగా ఈ ఎండాకాలంలో మంచిగా పెంచుతున్నారు, బాగుంది. ఒక దిక్కు ఎండలు మండిపోతా ఉన్నాయి, ఇంట్లల్లో ఉండలేనటువంటి పరిస్థితి. మరి అటువంటి సమయంలో మరి జంతువులను ఈడ ఎట్లా చూసుకుంటారు ఏం సంగతి ఓసారి చెప్పు మా వాళ్ళకు. మంచిగానే చూసుకుంటున్నారన్న. అసలు ఎండాకాలం అంటేనే వాటర్ ఉండవు. కా ఇలాంటి పెద్ద పెద్ద జంతువుల్ని చూసుకోవడానికి చాలా వాటర్ చేస్తున్నారు. గవర్నమెంట్ చాలా బాగా చూస్తుంది. చూసిరు కదా అన్న ఇట్లా చెప్తున్నాడు, కానీ మరి ఈ తమ్ముడు ఏం చెప్తాడో ఒకసారి అడిగి అయితే తెలుసుకుందాం. ఎట్లా అనిపిస్తున్నావు తమ్మి? ఎండ బయట మస్తు కొడుతున్నది, మళ్ళీ బయటకు వచ్చినావు ఎట్లున్నది? ఏనుగులు సూపర్ గా ఉన్నాయి. ఇక మరి ఇప్పుడు వచ్చి ఏమేమి చూసినావు నువ్వు? కోడ్లు, నెమళ్ళు, ఏనుగులు, కోతులు. చూసిరు కదా తమ్ముడు ఇట్లా చెప్తే మరి అక్క గుట్ట కదిలింది. మరి ఎట్లున్నది ఈడ పరిస్థితి ఏం సంగతి? మరి ఎండ ఒక దిక్కు బగబగ మడుతూ ఉన్నది. ఇక ఇంట్లో ఉండలేక మొత్తం మీద అయితే నెహ్రూ జూలాజికల్ పార్కుకి అయితే కదిలింది. మరి ఎట్లున్నది అక్క ఈడ ఎండ ఇంటికాడ మడిపోతా ఉన్నది, ఇక్కడికి వస్తున్నారు, మొత్తం మీద ఎట్లున్నది మంచిగా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. బయట అయితే చాలా ఎండలుగా మండిపోతున్నాయి. అయినా పిల్లలు ఇంట్లో ఉండడం కన్నా బయటికి తీసుకొస్తే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. కొంచెం మైండ్ కూడా ఫ్రెష్ అయ్యింది కదా. స్కూల్కి మళ్ళీ వెళ్ళాలన్నా వీటి గురించి మాట్లాడాలన్నా పిల్లలకి కొంచెం అవగాహన కలిగి ఉంటారు కదా. నెమళ్ళు ఉన్నాయి, ఇక్కడ చాలా చాలా ఉన్నాయి అనమాట. ఒక్క ఏనుగులే కాదు, ఇంకా చాలా జూ పార్కుల్లో జంతువులు చాలా ఉన్నాయి. చిన్న చిన్న పక్షులు ఉన్నాయి, కోతులు ఉన్నాయి, ఇంకా నెమళ్ళు ఉన్నాయి, కొండ చిలువలు ఉన్నాయి. చాలా జంతువులను కూడా గవర్నమెంట్ చాలా బాగా చూస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. మేము చాలా దూరం నుంచి వచ్చాము. మాది కనుమూరు గ్రామం నుంచి వచ్చాము, ఆంధ్ర మాది. ఇంత దూరం వచ్చినా సరే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ చూడడానికి చాలా హ్యాపీగా ఉందండి. ఇక రోజు పేపర్లలో చూస్తున్నాం అక్క ఎట్లుందంటే పరిస్థితి, జంతువుల బతుకైతే ఆగమైపోయింది, పక్షులకు లీలే లేవు అని చెప్పి రోజు వార్తలు వస్తున్నాయి. పాపం ఎండ దెబ్బలకు కూడా కొన్ని పక్షులు అయితే చనిపోయినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడికి వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది ఈ పక్షులను ఇట్లా జంతువులను అన్నిటిని చూస్తుంటే?
చాలా హ్యాపీగా ఉందన్న. మా పెళ్ళైన కొత్తలో వచ్చాను నేను అనమాట. 9 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు మా ఇద్దరు పిల్లలతో కలిసి వచ్చాము. వీళ్ళిద్దరు మా పిల్లలు. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. చాలా డెవలప్ కూడా అయ్యింది. ఇంకా ప్రేక్షకులు వచ్చే వాళ్ళకి కూడా అగ్గి తగలకుండా ఇదిగోండి చూడండి ఇవన్నీ వేశారు చల్లగా ఉండడానికి. అంతే అన్న. చల్లటి వాటర్ కూడా ఉన్నాయి ముందర తాగడానికి, ఎక్కడన్నా కూర్చోవడానికి కుర్చీలు, అగ్గి తగలకుండా కొంతమందికి ఆటోలు. చాలా బాగుందన్న. ఇక చూసిరు కదా మొత్తం మీద అయితే ఇది కథ. అక్క అయితే ఎండకు ఇంట్లో ఉండలేక మంచిగా జూ పార్క్ వచ్చింది. జూ పార్క్ వచ్చి మొత్తం మీద అయితే సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నది. మంచిగా ఆడుకుంటా ఉన్నాయి, మంచిగా గడ్డి మేస్తూ ఉన్నాయి. ఇక రెండు ఎట్లా చెవులుపుతున్నాయో చూడండి. మంచిగా ఏనుగులు అంటే ఏనుగుల తీరే ఉన్నాయి. మళ్ళీ అంత పెద్ద ఉన్నాయి, అంత మంచిగా ఉన్నాయి. ఎటు పోకుండా మంచిగా రేకులు మొత్తం మీద షెడ్ కిందకి వచ్చి ఆ తీరులో మంచిగా సేద తీర్చుకుంటా ఉన్నాయి. మంచిగా నిమ్మలంగా గడ్డి తింటా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంతమంది మరి వస్తూ ఉన్నారో నెహ్రూ జూలాజికల్ పార్కు. మరి ఎండలు ఆ తీరులో కొడతా ఉన్నాయి. మొత్తం మీద పార్కుకి వచ్చి సేద తీర్చుకుంటా ఉన్నారు. మరి జంతువులను చూస్తూ ఉన్నారు. జంతువులు కూడా మొత్తం మీద అయితే ఇక మరి చాలా మంచిగా ముద్దుగా చూసుకుంటా ఉన్నారు. ఈడ స్ప్రింక్లర్స్ అయితే ఏర్పాటు చేసిర్రు. ఇక కనిపిస్తూ ఉన్నది కదా నా వెనకాల ఖడ్గమృగం. ఇక మరి అందరైతే ఇక మరి దాని చూనికనే లైన్లు కట్టిర్రు. దానికోసం ప్రత్యేకమైనటువంటి స్ప్రింక్లర్స్ అయితే ఏర్పాటు చేసిర్రు. ఇక చాలా ముద్దుగా అయితే చూసుకుంటున్నారు. యాలకింత తిండి అట్లా మొత్తం మీద అయితే చూసే ప్రయత్నం అయితే చూస్తున్నారు. అగో చూడుండ్రి నీళ్ళు ఎట్లా కొడుతున్నారు మంచిగా. చూసిరు కదా ఖడ్గమృగానికి ఎట్లా నీళ్ళు చల్లుతా ఉన్నాడో అన్న. ప్రత్యేకమైనటువంటి స్ప్రింక్లర్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఖడ్గమృగం అయితే చిన్న పెద్దగా లేదు. ఇక్కడ అందరూ మొత్తం మీద ఇది చూడనికే లైన్లు కట్టిరు. మొత్తం మీద సమ్మర్ సీజన్ కదా, ముఖ్యంగా మరి అందరూ ఎట్లా లైన్లు కట్టిరో చూడుండ్రి. మరి ఇట్లా మొత్తం మీద వచ్చి అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఎండల మంచిగా నీడల మరి నిలబడి ఇట్లా చూస్తూ ఉన్నారు. ఖడ్గమృగానికి అయితే ప్రత్యేకమైనటువంటి వసతులు అయితే ఏర్పాటు చేసిరు. ఇక చెట్టు నీడ ఉండనే ఉన్నది కానీ ఎట్లయినా మంచిగా స్ప్రింక్లర్స్ ఏర్పాటు చేసి అగో ఇట్లా నీళ్ళు అయితే మంచిగా కొట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎంతోమంది వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఇక ఇంట్లో ఎట్లయినా ఉక్కపోతూ ఉన్నది, బయట ఎట్లయినా ఉక్కపోతూ ఉన్నది. కాబట్టి మంచిగా ఇంత పార్క్లకు వచ్చి చెట్టు నీడకు తిరుగుకుంటా ఇట్లా జంతువులను చూసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఖడ్గమృగాన్ని అయితే ఇక చూసుకుంటా అర్ధగంటల సేపటి సంది ఈయన నిలబడ్డారు. మరి ఎట్లా అనిపిస్తుంది ఏం సంగతి ఓసారి అడిగి అయితే తెలుసుకుందాం. ఎట్లా అనిపిస్తుంది అక్క మొత్తం మీద అయితే ఎండల మంచిగా జూ పార్కుకి అయితే కదిలిరు? చాలా హ్యాపీగా ఉంది. పిల్లల్లో ఇంట్లో మెయింటైన్ చేయడం కంటే ఇట్లా తీసుకొచ్చి వాళ్ళకి కూడా కొంచెం చూపిస్తే చాలా బాగుంటుంది ఉద్దేశంతో రావడం జరిగింది అందరం ఫ్యామిలీతో. మీ పేరేం పేరు అక్క? మానస. ఎస్ మానస. మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు మీరంతా కుటుంబ సభ్యులు మొత్తం? మాది ప్రాపర్ కొత్తగూడెం నుంచి వచ్చాము. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ జూ పార్క్ చూసి వెళ్దామని పిల్లలు తీసుకొని సమ్మర్ హాలిడేస్కి ఇట్లా ప్రిపేర్ చేసామన్నమాట. ఎట్లా అనిపిస్తుంది అంతా తిరిగి చూసిర్రా? ఏమేమి చూసిరు ఇంతవరకు? ఏమేమి జంతువులు చూసిరు? ఏమేమి పక్షులు చూసిరు? స్నేక్స్ చూసినాం. ఫస్ట్ స్నేక్స్ చూసినాం. తర్వాత ఇలా నడుచుకుంటూ అదేంటి అది జిరాఫీ, అది డీర్స్, ఆస్ట్రిచ్, ఇంకా మళ్ళీ చిన్న చిన్న ఎలిమెంట్స్ అవన్నీ చూసాం. రైనో కాడికి వచ్చాం. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళేటప్పుడు మన పరిస్థితి ఇట్లా ఆగమాగం ఉన్నది. పాపం ఆడ జంతువులు పక్షులు ఎట్లా అయిపోయినాయో విలవిల ఎట్లా కొట్టుకున్నాయో అని చెప్పి మొత్తం మీద అయితే అనుకోవచ్చు నువ్వు మనసులో. ఇక్కడ జంతువులను పక్షులను చూసినాక నీకు ఎట్లా అనిపిస్తున్నది? ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. మెయింటెనెన్స్ బాగుంది. వాటికి చేసేటి అంటే వాటర్స్ కానీ సప్లై కానీ అంతా బాగుంది. మెయింటెనెన్స్ చాలా బాగుంది. జిరాఫీని చూపిస్తే మీకు జిరాఫీని చూస్తే మీరైతే మస్తు పరిశాన్ అవుతారు. ఇక మరి పూరలు పొట్టగాలు అయితే జిరాక్స్లలోనే చూసి ఉండొచ్చు. ఈ జిరాఫీని అయితే ఇప్పుడు రియల్గా చూపిస్తున్నా చూడుండ్రి ఎంత పెద్దగా ఉన్నది. ఏం కథ ఆగో మంచిగా గడ్డి తింటా ఉన్నది, మంచిగా గడ్డి మేస్తూ ఉన్నది. చిన్న పొడవు అయితే లేదాగో దాని తలకాయ అయితే మస్తు పొడా ఉన్నది. ఇక మన లెక్క ఇక మరి చెట్లకి పండ్లు తెంపుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక మరి అంత పెద్ద ఉన్నది, అంత పొడవు ఉన్నది. చక్కగా ఏ పండు కావాలన్నా ఇక మరి అదే తినేటట్టు ఉన్నది. మరి ఎండ ఇంత మంచిగా చెట్టు నీడకైతే కూర్చున్నది, మంచిగా అట్లా నిలబడి మంచిగా అయితే తింటున్నది గడ్డి.
చూస్తున్నారు కదా పొదులు ఎంత ముద్దగా వండుకున్నాయో ఎండల ఆగో అటు దిక్కుకెళ్ళి మంచిగా నీళ్ళు ఇడుస్తున్నారు, ఇటు దిక్కెళ్ళి మంచిగా చెట్టు కింద వండుకున్నాయి. అవో గా పులి చూడుండ్రి ఎంత ముద్దుగా ఆ మేడని అట్లా అంటున్నదో. పులిలకైతే ఏం డోకా లేదు. ఈ పొద్దు రేపు అయితే మనుషులకైతే బయట డోకా ఉన్నది కానీ పులిలకైతే ఏం డోకా లేదు. మంచిగా చెట్టు కింద నిమ్మలంగా ఎట్లా వండుకున్నాయో చూడుండ్రి. ఇంత తినట్టున్నాయి మేక మాంసమో ఏదో కానీ మొత్తం మీద అయితే ఇగో ఇట్లా మంచిగా చెట్టు కింద చల్లగా మరి ఇక సేద తీర్చుకుంటా ఉన్నాయి. చూసినాం కదా మనం నెహ్రూ జూలాజికల్ పార్క్ మొత్తం తిరిగి చూసినాం. దాదాపు 2300 జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. ఒక తీర్ల ప్రపంచంలో ఏమైతే మరి ప్రాణులు ఉంటాయో అవన్నీ మొత్తం మీద నెహ్రూ జూలాజికల్ పార్క్లు ఉన్నాయి. మరి మస్తు ఎండ కొడతా ఉన్నది. అవన్నిటి పాలన చూసుకునే సార్ని అయితే మీ దగ్గరికి పట్టుకొచ్చిన మరి సతీష్ బాబు సారు. మరి ఎట్లా చూసుకుంటున్నారు సారు? ఎండ మస్తు కొడతా ఉన్నది, బయట చూస్తున్నాం సుర్రం అంటున్నది. ఇటువంటి సమయంలో మీరు జంతువులకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇప్పుడు ఈసారి సమ్మర్ చాలా విపరీతమైన వేడి తాపం ఉంది. ఇప్పుడు బయట 45 డిగ్రీల వరకు నమోదవుతుంది మన హైదరాబాద్లో. కాకపోతే మన జూ పార్క్లో మాత్రం 40 వరకు వచ్చింది, 40-41 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ గ్రీనరీ బాగా ఉంటుంది. ఇంకా అందులో మనకు జంతువుల వాటి సంరక్షణ కోసం ఎటువంటి వేడి తగలకుండా మనం గ్రీన్ షేడ్స్, అదేవిధంగా స్ప్రింక్లర్స్, ఫాగర్స్, కూలర్స్ అన్నిటికీ స్పెషల్గా మనం అరేంజ్ చేయడం జరిగింది. మార్చిలోనే మేము అరేంజ్ చేసుకున్నాం. ఇటువంటి వేడి తాపాలు ఎటువంటి మన జంతువులకు హాని కలగకుండా వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ స్పెసిఫిక్ మెజర్స్. ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలం అంటే ఇక మరి అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అటు వానాకాలంకి చలికాలంకి కాకుండా ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు ఏం తీసుకుంటారు సార్ ఫుడ్ విషయంలో కానీ? మరి ఎండ బాగా మండుతూ ఉన్నది. ఫుడ్ విషయంలో మనం ఫ్రూట్స్ బాగా ఇస్తాము ఇప్పుడు. ఎందుకంటే వాటర్ కాంటెంట్స్ ఎక్కువ ఉండాలి కాబట్టి జంతువులకు ఫ్రూట్స్ బాగా ఇస్తాం జంతువులకు. వాటికి ఇంకొకటి ఈ మాంసాహార జంతువులకు సమ్మర్లో కొద్దిగా తక్కువ ఉంటుంది, దాని యొక్క ఫుడ్ తగ్గిస్తాము. అదేవిధంగా ఈ మిగిలిన శాకాహార జంతువులకు మాత్రం ఫ్రూట్కి సంబంధించిన వాటర్ మిలన్ కానీ క్యారెట్, బీట్రూట్ ఇటువంటివన్నీ మేము వాటికి అందించడం జరుగుతుంది. ఎటువంటి వేడి తాపము జంతువులకు లేదు, చాలా క్షేమంగా ఉన్నాయి. రోజు పొద్దుగాల లేస్తే పొద్దుమీకిన దాకా వార్తలలో చూస్తున్నాం సారు. మరి బయట ఎండలకు పావురాలు, కాకులు అట్లా పక్షులన్నీ గిలగిల కొట్టుకొని కింద పడిపోయినటువంటి పరిస్థితి. మరి ఈ ఎండ దెబ్బకు నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఏమన్నా అట్లాంటి సంఘటనలు జరిగినాయా సార్? ఇప్పటివరకు అటువంటి సంఘటనలు ఏం లేవు. ఎందుకంటే అన్నిటికీ మేము మంచినీళ్ళు అన్నిటి బర్డ్స్కి అన్నిటికీ మేము సమకూరుస్తాము. ఎటువంటి వాటికి లోపాలు లేకుండా మేము ప్రతి టైం టు టైం అబ్జర్వ్ చేస్తాం. 24/7 మేము అబ్జర్వేషన్లో ఉంటాం. అటువంటివి ఏమి మా నోటీస్కి రాలేదు. సో మేము వాటర్ విషయంలో, ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మీకు ఎట్లా అనిపిస్తున్నారు సార్? ఈ 2300 పక్షులకు కానీ జంతువులకు కానీ అన్నిటి సవలతులు పాలన చూసుకోవాలంటే మామూలు ముచ్చట కాదు. మరి మీకు ఎట్లా అనిపిస్తున్నది? అంత పెద్ద బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు. మాకు సపరేట్ ఫుడ్ విషయంలో ఫీడ్ స్టోర్ అండ్ సపరేట్ వింగ్ ఉంటుంది. ఆ వింగ్ నుంచి మేము డైలీ 8:30కే మేము డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం ఫుడ్, అన్ని రకాల ఫుడ్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మీట్ కానీ బీఫ్ మీట్, చికెన్, ఇవన్నీ రకరకాలుగా ఫుడ్. బర్డ్స్కి వచ్చేసి సీడ్ కానీ వివిధ రకాల ఫుడ్, దానికి ఏదైతే అవసరం ఉందో డైట్ చార్ట్ ఒకటి ఉంటుంది మాకు. దాని ప్రకారం మేము ఫాలో అవుతాం. సమ్మర్లో ఏమి ఇవ్వాలా, ఏమి ఇవ్వకూడదు, వింటర్లో ఏమి ఇవ్వాలా, ఇవన్నీ మేము ఫాలో చేసి దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాము. వాటికి కావాల్సిన శ్రద్ధ కూడా మేము పాటిస్తాం. ఇప్పుడు రోజులు అప్డేట్ అయిన కొద్దీ ఇప్పుడు కాలం కూడా అప్డేట్ అయిపోయింది సారు. ఇండ్లలోనే చిన్న జూ పార్క్ లెక్క మొత్తం మీద పక్షులను పెంచుకుంటూ ఉన్నారు. కొంతమంది ఇష్టమైన వాళ్ళు కుక్కలను పెంచుకుంటూ ఉన్నారు, కొంతమంది పిల్లులను పెంచుకుంటూ ఉన్నారు. ఇట్లా వివిధ రకాలుగా ఇష్టమైనటువంటి జంతువులను కానీ పక్షులను కానీ పెంచుకుంటూ ఉన్నారు. వాళ్ళకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు సార్ మీరు? కొందరు ఇండ్లలో పెంచుకుంటే దాన్ని డొమెస్టిక్ పెట్స్ అంటారు. బర్డ్స్ కానీ కొందరు ఏమో డాగ్స్, కొందరు క్యాట్స్. వాటికి కొద్దిగా ప్రాంతము కూల్గా ఉండాలి, వాళ్ళు ఉండే ప్రదేశం కూల్గా ఉండాలి.
వాటర్ మాత్రం అందిస్తుండాలి బాగా, ఎందుకంటే వాటర్ బాగా తీసుకుంటుంది సమ్మర్లో. దానికి టైం టు టైం వాటర్ ఒకటి. ఫీడ్ విషయంలో వస్తే మాత్రం ఫ్రూట్కి సంబంధించిన వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ మాత్రం ఇస్తుండాలి. ఇస్తే దానికి ఎటువంటి టెంపరేచర్ దానికి ఎఫెక్ట్ కాదు. విన్నారు కదా సారు ఎంత మంచి సూచనలు చేసిండో. ఇళ్ళల్లో పెంచుకునే పక్షులు కానీ అవే ఉన్నా మంచిగా జాగ్రత్తగా చల్లగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది అని చెప్పి సార్ అయితే చెప్పిండు. ఇది ఈ రోజుల ముచ్చట. ఇక చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళీ కొత్త ముచ్చటతో మీ ముంగట ఉంటాం.